ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారు, టాప్ ఎవరైతే కప్పు ఎవరు గెలుస్తారు మీరు తెలుసుకోవాలని కప్ అనేది నాకు తెలియదు ఎవరికి వస్తుంది ఏంటి అనేది. బట్ లైక్ ఇక్కడ వరకు రావడం అంటే అసలు బిగ్ బాస్ హౌస్లో లైక్ మ్యాక్స్ అప్ టు లైక్ ఆల్మోస్ట్ 80-90 days రావడం అంటే దట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. నేను 1 month ఉన్నదానికే నాకు అసలు బయటకు వచ్చిన తర్వాత నేను ఎంత నా పర్సనల్గా అంటే లైక్ యూనో వి లూజ్ దట్ ప్రొడక్టివిటీ, మల్టీ టాస్కింగ్ అంతా డమ్ అయిపోతాము ఇట్లా అంతా ఉంటుంది. సో అంత జర్నీ చేసి ఇక్కడ వరకు ఉన్నారు అంటే దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఐ కంగ్రాచులేట్ వన్ ఆఫ్ దెమ్ లైక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇక్కడ నుంచి ఇంకా వాళ్ళ లక్ డ్రైవ్ చేస్తుంది అండ్ ఆడియన్స్ ఆల్సో ఇప్పటివరకు డిసైడ్ అయిపోయి ఉంటారు and their journey and all. I wish the real person and I wish that genuine person hold that cup. ఆ పర్సన్ పేరు చెప్పాలి మీరు, బయటకు వదలాలి. అమ్మో నాదేం లేదు, మీరు కంపల్సరీ 2 names అయినా ఉంటాయి. నో పర్సనలీ నేను అదే చెప్పిన, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిన, నేను అనుకున్న కాన్సెప్ట్ వేరు, నేను ఇప్పుడు చూసే కాన్సెప్ట్ వేరు జరిగేదంతా. సో ఫర్ మీ ఐ వాంట్ రోహిణి ఆర్ నిఖిల్ ఆర్ గౌతమ్ అలా లైక్ ఈ ముగ్గురులో ఎవరైనా విన్నర్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు నాకు తెలిసి ఫైనల్ గా వచ్చిన కంటెస్టెంట్ కి ఎలా అయితే ఫ్యాన్స్ ఉంటారో, మీరు ఒక 4 weeks ఉండి వచ్చేసినా సరే మీకు ఆ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఎందుకంటారు అంటే మీ మాట అంత గట్టిగా ఉంటదనా? జనాలు కూడా అంటారు కదా, నాకు అనిపించింది ఏదైనా అయితే ఒక్క పాయింట్ గురించి మాట్లాడిన టక్మని అసలు జస్ట్ చూసి సినిమా చెప్పేస్తారు. అలాగే వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఎవరైతే ఇప్పుడు వరకు ఉంటే ఇంకా బాగుండు అని అనిపించింది మీకు? నాకు యష్మి ఉండింటే బాగుండు అనిపించింది, ఇంకా శేఖర్ అన్న కూడా ఉండింటే బాగుండు అనే ఫీలింగ్ ఉండే. ఆబ్వియస్లీ లైక్ వీళ్ళిద్దరు అండ్ ఇంకా ఇంకొకలాగా అంటే మణికంఠ కూడా మంచిగా ఉంటుండే. వీళ్ళు ముగ్గురు నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది అండ్ ఆల్సో పృథ్వీ ఈజ్ ఆల్సో అన్ఫేర్ అనిపించింది. వీళ్ళు ఉంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఎప్పుడైనా నాకు అనిపించిన ప్రకారం. ఆర్డర్ లోనా? నిఖిల్ ఫస్ట్, ఓకే సెకండ్ నబిల్, థర్డ్ మేబీ గౌతమ్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ ఇంకెవరు ఉన్నారు అక్కడ? విష్ణు. ఓకే అమ్మాయి గెలిస్తే మంచిదే, బట్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి, సో ఈ అబ్బాయి గెలవాలి. ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా, ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది, ఇంకా నెక్స్ట్ ఏం సెట్ అవ్వాలి. ఇప్పుడే వచ్చాను కదా బయట, మొబైల్ ఇప్పుడే దొరికింది నాకు. అఫ్ కోర్స్ నిఖిల్కి ఉంటుంది నా సపోర్ట్, సీరియస్. ఒకరే గెలుస్తారు కదా, విష్ణు నిఖిల్ గెలవాలి. బయటకు వచ్చేసి పక్కన పెట్టేసింది, ఉన్న వీక్స్ మాత్రం 7 ఆడారండి. నిజంగా సూపర్. కామెడీ పరంగా హౌస్ లో చూసుకుంటే అవినాష్ గారు, మీరు, అలాగే టేస్టీ తేజ గారు ముగ్గురు హౌస్. మీకు ఇప్పుడు ఉన్న 5గురిలో అంటే రేపు వచ్చేస్తున్నారు కాబట్టి 5గురిలో ఎవరు విన్నర్ అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎంటర్టైనర్స్ని విన్నర్ చేయట్లేదు అనుకున్నప్పుడు ఈసారి ఎంటర్టైనర్స్ని ఎవరైనా విన్నర్ చేస్తే బాగుంది. బికాజ్ అవినాష్ని అందరూ సుడిగాడు అది ఇది అంటున్నారు కదా, బట్ స్టిల్ ఆయన ఆడి గెలుచుకున్నవే కానీ ఏది లక్కతో చేతిలో పెట్టింది లేదు. ఓన్లీ వన్స్ ఎవిక్షన్స్ యూజ్ చేశారు తప్ప రిమైనింగ్ అన్ని టాస్క్లు ఆడిండు, ఎంటర్టైన్మెంట్ టాస్క్లు చేసిండు, హౌస్లో ఉన్నాడు. ఇవన్నీ లక్క కిందకి ఎలా వస్తాయో నాకు తెలీదు. నామినేషన్స్లోకి రాపోవడం అనేది వాళ్ళ మిస్టేక్ కాదు, అంటే ఈవెన్ నేను కూడా ఒక్కసారి వచ్చాను, బట్ నేను ఎప్పుడు ఎవరిని నామినేట్ చేయొద్దు, నేను ఉండాలి ఇన్ని వీక్స్ అని ఏం లేదు, చెయ్యాలంటే చేయొచ్చు. అయినా హౌస్లో అనేది నామినేట్ అవ్వకపోతే బెటర్ కదా మేడం, నామినేట్ అవ్వాలని రూలే ఉంది. నేను అదే అంటాను, ఇప్పుడు నామినేట్ అవ్వకపోవడం వల్ల ఒక్కసారి అవ్వడం వల్ల ఓట్ బ్యాంక్ లేక వచ్చాను అంటున్నారు కదా. సో నామినేట్ అయినా ఓకే నాకు, నేను ఎందుకంటే వైల్డ్ కార్డ్కి వెళ్తున్నప్పుడు అన్నిటికీ ప్రిపేర్ అయ్యేలా. ఒకవేళ నామినేట్ అయినా నేను ఎలా ఆడుతున్నాను అనేది ఇంపార్టెంట్. సో నామినేషన్స్ గురించి ఎప్పుడు భయం లేదు, స్టిల్ అది ఒక పాయింట్ చూపిస్తారు కాబట్టి మనం ఏం చేయలేము, దట్స్ ఫైన్. లెగ్ అంటే లెగ్ మీకు ఫ్రాక్చర్ ఉన్న చాలా గేమ్స్ ఆడారు. అలాగే రీసెంట్గా మెగా చీఫ్ అవ్వడానికి నేను బయట జనాల్ని నేను పబ్లిక్ టాక్ తీసుకుంటాను. నేను ప్రతిరోజు చూస్తా. వాళ్ళు అడిగినప్పుడు ఈ వీక్ ఏమనిపించిందంటే మాకు రోహిణి గారి వల్ల
లేడీస్ కి ఇదిగా ఉందని అనిపించింది. మీకు లోపల ఆడేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు అసలు ఆ టాస్క్ ఫినిష్ అంటే ఎక్కిన తర్వాత ఓకే ఏది ఏమైనా నేను దిగకూడదు, ఎందుకంటే వైల్డ్ కార్డ్గా వచ్చిన ఛాన్స్ మళ్ళీ నాకు రాదు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి. ఇదే లాస్ట్ మెగా చీఫ్, ఎట్లయినా గెలవాలి. నన్ను 0 అన్నోళ్ళు ఉన్నారు, ఫైర్ లేదన్నోళ్ళు ఉన్నారు, అందుకే సీజన్ 3లో కనబడలేదు అన్నోళ్ళు ఉన్నారు. సో అవన్నీ మైండ్లో తిరుగుతూ ఉండే. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ మెగా చీఫ్ విన్ అవ్వాలి అని నించున్నా కదలకుండా. కాన్సన్ట్రేషన్ అంతా ఆ కుండ మీదే ఉండింది. సో ఏదేమైనా నించోవాలని చెప్పి నేను ఆల్మోస్ట్ ఇట్లా సపోర్ట్ తీసుకున్నప్పుడు నాకు ఇదంతా కట్స్, అవునవును చూసి సో అది కూడా అయింది. బట్ అవన్నీ ఓర్చుకొని అవ్వాలని ఒక దీంతో నించున్నా. అయ్యా చాలా హ్యాపీగా అనిపించింది. నాకే ప్రౌడ్ మూమెంట్ అంటే బిగ్ బాస్ ఈ సీజన్లో నేను వెళ్ళిన తర్వాత ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే అదే. మాకు కోవే సర్ల గారు నిజంగానే జీ తెలుగులో మీరు కొంచెం కష్టం సీరియల్ అప్పటి నుంచి మాకు బాగా తెలుసు. ఒక్కసారి కోవే సర్ల గారిని ఇమిటెడ్ ఇప్పుడు వదిలేను వాయిస్ లేదు నిజంగా. నేను హౌస్ లో చేసా నిజంగా నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు లేదు నాకు. సరే ఓకే. ఇంకా అంటే అవినాష్ ఆట కానీ, నిఖిల్ ఆట కానీ, గౌతమ్ ఆట కానీ, రీసెంట్ గా ఈ వీక్ మిమ్మల్ని అదే గౌతమ్ అలాగే ఇద్దరు గొడవ పడ్డారు కదా, దాని గురించి ఏమన్నా చెప్తారా? గొడవ పడ్డ దాని గురించి ఏం చెప్పలేమండి. నామినేషన్స్ అదే సేవింగ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు గౌతమ్ ఒక మాట అన్నాడు, దాని నుంచి నిఖిల్ ఒక మాట అన్నాడు. సో అట్లా మాట్లాడుకున్నారు. అదే కలర్ రౌండ్లో కూడా కంటిన్యూ అయింది. మళ్ళీ నిఖిల్ ఒక మాట అంటాం. సో ఈయన సారీ చెప్పమన్నప్పుడు నీకు ఫీల్ అయితే సారీ అన్నాడు, ఆయన సారీ చెప్పినప్పుడు నీకు ఫీల్ అయితే సారీ అన్నాడు. దాని తర్వాత ఇద్దరు జెన్యున్ గా సారీ చెప్పుకున్నారు. ఫస్ట్ విష్ణుప్రియ గారు బయటకు వచ్చిన తర్వాత సిగరెట్ అంటే చాలా అంటే సిగరెట్ తాగింది ఒకటి వచ్చింది అనమాట. మీరు వైల్డ్ కార్డ్ లో ఎంట్రీ అయిన తర్వాత అదేమన్నా జరిగింది? నేను చూడలేదు. ఓకే, విష్ణు గారు ఆట ఎలా అనిపిస్తుంది? బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పటికి బిగ్ బాస్ లో టాప్ 5 7 ఉన్నారు కదా, 7లో టాప్ 5 నీ అభిప్రాయం? గౌతమ్, నిఖిల్, నబీల్, రోహిణి, అవినాష్, అకార్డింగ్ టు మీ. గౌతమ్, నిఖిల్, టకటక చెప్పావు, 6 పేర్లు చెప్పావు, అందుకని 5 చెప్పింది. ఎవరు బాటమ్ 2 చెప్పలే, వాళ్ళే టాప్ 5 కదట. ప్రేరణ, విష్ణు వాళ్ళ బాటమ్ 2. ఓకే, ప్రేరణ బాటమ్ 2 అన్నావు కాబట్టి ప్రేరణతో రీసెంట్ 6 లో ఉండే అవకాశం కూడా ఉంది. వాళ్ళిద్దరు మరి ఎవరనేది రీసెంట్ గా దోశది జరిగింది కదా గొడవ, నేను రాత్రి చెప్పా కదా, నువ్వే పక్కన ఉన్నావు. అది వదిలేసేలే, అది వేరే ఛానల్. కానీ ఇప్పుడు ఆ దోశకి యాక్చువల్గా నువ్వే కావాలని గొడవ పెట్టుకున్నావు అని చెప్పి బస్ లో కూడా క్వశ్చన్ అడిగారు. చెప్పా అక్కడ కూడా క్లారిటీ. మాకు 24 hours అయితే చూపించలేదు, మాకు ఎపిసోడ్ లో కూడా చూపించలేదు. ఓకే, అసలు దాని గురించి ఒకసారి చెప్పు. ప్రోమోలో మాత్రం అబ్బా ఫైట్ మాత్రం గట్టిగా చూపించారు కానీ రాలేదా అది? ఎపిసోడ్ లో రాలే, అందుకని ఎపిసోడ్ లో రాలేదు అది. 24 hours లో ఏమొచ్చింది? 24 hours నేను చూడలేదు, జస్ట్ ప్రోమోలో చూసా. గొడవ అయితే అయింది, రోహిణి గారు దోశ అడిగారు, పన్నీరా చీజ్ దోశ ఏదో. అక్కడ ఏమైందంటే బేసిక్గా బిగ్ బాస్ లో టైం లేదబ్బా. టైం లేనప్పుడు లాస్ట్ మినిట్లో టైం అయిపోతున్నప్పుడు అందరికి సింగిల్ దోశ వేద్దామని నెక్స్ట్ చేయించుకున్నాం. ఆ టైంలో ప్రేరణకి ఓకే 3 చీజ్ దోశలు 3 ప్లేన్ దోశలు 5 చీజ్ దోశలు చెప్పారు. చెప్పినప్పుడు టైం అయిపోయే టైంకి ఆవిడ 6 వేసేసింది. ఏది 6 ప్లేన్ వేసేసి సరే అది ఎక్కడ 6 వేసేసి 4 వేసింది. అందులో రోహిణి గారు వచ్చి ఎవరు చీజ్ దోశ తిన్నప్పుడు ఆ చీజ్ దోశ బాగుందంటే నాకు ఒకటి కావాలన్నప్పుడు ప్రేరణ ఏమందంటే ఆల్రెడీ నీ 2 అయిపోయినాయి అమ్మా అని చెప్పింది. అట్లా చెప్పినప్పుడు రోహిణి గారు అట్ట అయ్యారు. అరే ఏముంది ఒక చీజ్ దోశ ఇస్తే అయిపోయేది కదా, అక్కడతో టాపిక్ ఆపేసాం. దాని తర్వాత మళ్ళీ రోహిణి గారు ప్రేరణకి నువ్వు మెగా చీఫ్ ఉన్నప్పుడు ఎలాగైతే బాగా నీ మాట లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు, నేను మెగా చీఫ్ ఉన్నప్పుడు నా మాట కూడా నాకు అలా అనిపిస్తుంది అంటే దేనికి ఎగ్జాంపుల్ చెప్పమ్మా అంటే ఎగ్జాంపుల్ ఏంది ఇందాకే జరిగిందా దోశ మ్యాటర్ అని చెప్పి నేను చెప్పిన. బేసిక్గా అక్కడ జరుగుతున్నప్పుడు మిగిలిన హౌస్ మేట్స్కి ఆ డిస్కషన్స్ తెలియదు కాబట్టి క్లారిటీగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ అది మీరు ఎపిసోడ్లో రాలేదంటున్నారు కాబట్టి అది నాకు తెలియదు. నేను చెప్పింది ఏం లేదు, అందరికి ఈక్వల్గా సింగిల్ ప్లేను సింగిల్ చీజ్ ఇవ్వండి అని చెప్పాను. దాని మీద డిస్కషన్ అది ప్రొలాంగ్ అయింది. అంత ప్రొలాంగ్ అవుతుందని కూడా నేను అనుకోలే. దాని తర్వాత మళ్ళీ అది సెటిల్ అయిపోయింది, మేము అందరం మాట్లాడేసుకున్నాం, అది కూల్ అని చెప్తున్నా. హౌస్లో నాకు అందరికన్నా బాగా ఇష్టమైన అమ్మాయి ప్రేరణ. అది నాకు ముందు నుండి ఫ్రెండే, బయటకు వచ్చినా కూడా అట్నే ఉంటుంది. నిన్న కూడా నేను వచ్చేప్పుడు తనకు అదే చెప్పొచ్చా, అమ్మ నీ మాట తీరు మార్చుకో, ఆట తీరు సూపరు, నీ మాట మారితే కంటిన్యూ అవుతావు, లేదంటే నాతో పాటు నెక్స్ట్ వీక్ ఇక్కడ ఉంటాను, నెక్స్ట్ వీక్ నాకు సార్ పక్కన ఉంటాను. అవును, గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. నిఖిల్ ఆట ఎలాంటి డల్లింగ్ అంటే నిఖిల్ అన్నింటిలో బేబత్సంగా గెలుస్తున్నాడు అన్నట్టు, విన్నింగ్ రేషియో కూడా సూపర్, చాలా బాగుంది. ఓకే, మన అవినాష్ ఆట చూసాం కదా, నేను ఎక్స్పెక్ట్ చేయాలి అవినాష్ అన్న నుండి. చాలా బాగా ఆడుతున్నాడు, తన కష్టానికి ఆ టికెట్ ఫినాలే కూడా తోడయ్యింది. ఆయన డ్రీమ్ టాప్ 5కి వెళ్ళాలని ఫినాలే వీక్ వెళ్ళిపోయాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది. రోహిణి గారు కూడా వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నబీల్ ఆట
నబీల్ ఆట ఫస్ట్ నుంచి మంచిగానే ఉంది అండ్ తన ఆట పరంగా తనకి క్లారిటీ ఉందని నేను నమ్ముతున్నాను. అదే క్లారిటీతో ముందుకెళ్తున్నాడు. నబీల్కి అంటే రీసెంట్గా మన మెహబూబ్ది నబీల్ది ఒక చిన్న వీడియో బయటకు వచ్చి అలా మెహబూబ్ బయటికి రావటానికి కారణమే ఒక వర్డ్, అది మీకు తెలుసో లేదో నిన్న మాట్లాడాం కదా. అదే నిన్న సరే ఇప్పుడు దాని ఏమన్నాడంటే మన వాళ్ళు మనకు ఓట్లు వేస్తారు, నేను ఒకవేళ నామినేషన్లు ఉంటే నాకేస్తారు, నువ్వు ఉంటే నీకేస్తారు, మనకైతే అర్థమైందా కమ్యూనిటీ అని. అవునా? దానివల్లే మనోడు బయటకు వచ్చేసాడు యాక్చువల్గా. మీకు ఎవరికి ఏం తెలీదా? ఓకే. యాక్చువల్గా హౌస్లో అలాంటి డిస్కషన్లు ఎప్పుడైనా పెట్టేవారా? లేదు, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు అడుగుతున్న క్వశ్చన్ కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఇద్దరు ఒకటే ఆ కమ్యూనిటీ. విషయం నాకు తెలియదు. దాని గురించి అడిగినా నాకు ఏం రాదు. రైట్. ఓకే. పుష్ప ట్రైలర్ కానీ సాంగ్ కానీ ఏమైనా చూసావా? బ్రో రాత్రి వచ్చి పొద్దున ఇక్కడ నీ ముందు కూర్చొని నేను చూడలేదు బ్రో. ఇంకా మనకి శ్రీముఖి గారు వచ్చినప్పుడు కిస్ 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 అక్ దానికి ఒక స్టెప్ వేసాం. అది ఒకటే తెలుసు నాకు. ఇంకా నాకు అప్డేట్స్ ఏం తెలియదు. ఓకే. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళల్లో డిజర్వ్గా ఉంటే బాగుంటుంది, అనవసరంగా వెళ్ళిపోయారులే అని ఇప్పుడు వరకు వెళ్ళిన వాళ్ళలో ఎవరైనా? తేజ. సూపర్, థ్యాంక్ యూ. టైమింగ్. ఇప్పుడు ఉన్న బిగ్ బాస్లో టాప్ 10లో టాప్ 3 చెప్పండి. మొన్నటిదాకా ఉన్న టాప్ 3 మొత్తం చూసిన తర్వాత మారింది. టాప్ 1 అయితే నేను ఇప్పుడు గౌతమ్కి ఇస్తాను. ఓకే. తర్వాత నిఖిల్, తర్వాత విష్ణుప్రియ. మీరు ఇంతకుముందు హౌస్ నుంచి బయటకు వచ్చేసాక ఎవరు అవుతారు అంటే ఒక 5 పేర్లు చెప్పారు. దానికి దీనికి మారిందా? మారింది. నేను టాప్ 1 నబీల్ అని చెప్పాను ఫస్ట్. అవును. నబీల్ ఎక్కడో కొంత ఈ మొహమాటం ఏదైతే ఉందో దీనివల్ల అక్కడ మెహబూబ్ దగ్గర వాళ్ళు తర్వాత కూడా కొంత సేఫ్ గేమ్. డైరెక్ట్గా మొహం మీద ఫలానా ఫ్యాక్ట్ అని చెప్తే జనాల్లో ఏదర్ నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, కానీ యూ షుడ్ హ్యావ్ గట్స్ టు కాల్ ఎ స్పేడ్. అలా దమ్ముతో మాట్లాడినప్పుడు ఒక జనాల్లో కొంతమంది నెగిటివ్ అవ్వచ్చు, కానీ ఆ హీరోయిజం వస్తుంది. ఇప్పుడు నిన్న ఒక ప్రముఖ యాక్టర్ ఎవరు నరేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మందు మానేసేయండి, సిగరెట్ మానేసేయండి, మంచి సెక్స్ చేసుకోండి ఆవిడ చెప్పారు. దానికి మీరు ఇచ్చే కరెక్టేనా, కొండం వాడండి అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి మీ మాటల్లో? ప్రతిదీ సైడ్ ఎఫెక్ట్లతోనే ఉన్నాయి. అది మూడోది కూడా మూడోది మనిషికి సైడ్ ఎఫెక్టే. అది పక్కన పెడితే అది ఓన్లీ ఒక అదేదో సినిమాలో చెప్తారే ఆకలి, నిద్ర, శృంగారం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి అన్నట్టుగా. అయితే దాంట్లో ఏ విషయం ఏంటంటే శృతి మించి విలువలు, మానవతా విలువలు పాటించకుండా విచ్చలవిడితనం వెళ్తే రేపు హెచ్ఐవిలో లేకపోతే సుఖవ్యాధులు బారిన పడి తర్వాత జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది. సో కాబట్టే మన పెద్దలు ఏం చెప్పారంటే నువ్వు నీ భాగస్వామితో మాత్రమే ఉండు, ఇంకా అంతకుమించి వాళ్ళతో. అయితే ఆయన ఇచ్చింది రాంగ్ అంటారా? రాంగ్గా పోట్రే చేసుకోకండి, కలిసి ఉండండి. కాకపోతే ఎవరితో ఉండాలనేది నైతికంగా ఉండండి, అంతే. ఓకేలేనా, మీరు చెప్పలేకపోతున్నారు కాబట్టి సరే నువ్వు చెప్పు. తప్పే అంటాము. ఇప్పుడు మన ఫారెన్లో ఉంటే ఆయన చెప్పింది రైట్, ఎందుకంటే మెన్స్ డే సందర్భంగా ఆయన చెప్పింది అది. ఎక్సర్సైజ్ చేయండి, మందు తాగి లెవెల్ పోగొట్టుకోవద్దు, పొగ తాగి ఇది ఊపిరితిత్తులు పోగొట్టుకోవద్దు అని. సరే అక్కడ పెట్టేది చెప్పేసాం కాబట్టి ఉన్న దాంట్లో దానికి అన్న ఒక సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది, అండ్ దాన్ని బట్టి వెళ్ళాలి తప్ప ఆయన చెప్పారని మాత్రం ఆయన ఏదో పవిత్ర లోకేష్ గారు ఉన్నారు కదా అని చెప్పి ఆయన ఏదో. సరేనా, అంటే మీ ముగ్గురు ఎలా ఉంది బాండ్? బయటకు వచ్చిందా కలిసా? నిన్నే వచ్చిందండి, నేను కలిసి వచ్చాను. బాండ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఆ బాండ్ అనేది మేమేదో ఉట్టిగా ఫామ్ చేసుకుంది, స్క్రీన్ కోసం ఫామ్ చేసుకుంది కాదు. సో అది మేము రియల్గా ఫామ్ అయ్యాము కాబట్టి మా గొడవలు కూడా రియల్గానే జరిగాయి, మాకు జరిగిన డిస్టర్బెన్సెస్ కూడా. బట్ అగైన్ మేము అందరం మాట్లాడుకున్నాం, ఫోన్ కూడా నిన్న, అండ్ వీఆర్ ఆల్ గుడ్. తొందరలో ముగ్గురం కూడా కలుస్తాము, ఎక్కడికి వెళ్ళమండి, అలానే ఉంటాం. గేమ్ అయిపోయింది, ఏం జరిగినా గేమ్ వర్క్ అని మేము ముందే రియలైజ్ అయ్యాము. సో వీఆర్ ఆల్
ఆల్ గుడ్. తొందరగా కలుస్తాము, మీకు చాలా పిక్చర్స్ అండ్ చాలా వీడియోస్ కూడా వస్తాయి బయటికి. టాప్ 5 విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నా దృష్టిలో నాకు నచ్చింది అయితే నా ఫ్రెండ్ నబీల్ కాబట్టి అవ్వాలనుకుంటాను, నా తమ్ముడు కాబట్టి. అండ్ తను రియల్గా ఉంటాడు, నేను తనని ఎలా చూశానో తను ఎలా ఉంటాడు అని చాలా జెన్యున్గా ఉంటాడు. తన గుడ్ ఆర్ బ్యాడ్ తను రియాలిటీగా ఉంటాడు కాబట్టి నాకు నబీల్ గెలవాలని ఉందండి. యా. వాట్ అబౌట్ నిఖిల్? ఆడియన్స్ బజ్ చూస్తేనైతే నిఖిల్ और గౌతమ్ లోకర్ అని ఉన్నారు. సో నాకు నా ఓజీ క్లాన్లో ఎవరు గెలిచినా చాలా హ్యాపీ. సో నిఖిల్ గెలిస్తే కూడా అంతే హ్యాపీ. బట్ నేను అదే అన్నాను, నా ఫ్రెండ్ కాబట్టి నబీల్ గెలవాలనుకుంటున్నాను. బట్ నిఖిల్ గెలిస్తే కూడా ఐ విల్ వెరీ వెరీ హ్యాపీ. ఫైనల్ గా కిరాక్ సీత నుంచి ఆడపులి నుంచి తగ్గేదేలే డైలాగ్ వినాలనిపిస్తుంది నాకు. సో జస్ట్ తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, కిరాక్ సీత అయితే బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ కొన్ని సినిమాలను అయితే సైన్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ బిగ్ బాస్ తర్వాత వస్తున్న మూవీ అన్నమాట. మనకి డ్రింకర్ సాయిలో ఒక మంచి క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది, అది కూడా కామెడీ రోల్లో. సో ఇది సీత కొత్త మూవీ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70mm హైదరాబాద్.